మీరు బయటికెళ్తున్నప్పుడు జేబులో ఫోన్ ఎంత ముఖ్యమో, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ కూడా అంతే ముఖ్యమా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇండియాలో మొదటిసారిగా ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ ఒక ఫోన్‌ని లాంచ్ చేస్తుంది. అదే రియల్‌మీ P4 పవర్ 5G. ఇది అసలు ఫోనా? లేక డిస్‌ప్లే ఉన్న పవర్ బ్యాంకా? చూసేద్దాం రండి. సాధారణంగా మన ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కానీ ఇందులో ఏకంగా 10,000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు నాన్ స్టాప్‌గా 2 డేస్ వాడినా ఛార్జింగ్ అయిపోదు. అంతేకాదు ఇందులో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో బ్యాటరీ పెద్దదైనా ఛార్జింగ్ టైం తక్కువే. అన్నిటికంటే హైలైట్ ఫీచర్ ఏంటో తెలుసా? 27 వాట్ రివర్స్ ఛార్జింగ్. అంటే మీ ఫ్రెండ్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మీ ఫోన్ నుండే వాళ్ళకి ఛార్జింగ్ ఎక్కించొచ్చు. నిజంగానే ఇది నడిచే పవర్ బ్యాంక్ అన్నమాట. కేవలం బ్యాటరీ మాత్రమేనా? కాదు. పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. ఇందులో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంది. అది కూడా సాధారణ 120 హెర్ట్జ్ కాదు, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో గేమర్స్కి ఇది పండగే. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ వాడుతున్నారు. అంటే భారీ బ్యాటరీతో పాటు లాగ్ లేని గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందొచ్చు అన్నమాట. ఇక డిజైన్ విషయానికి వస్తే వెనుక వైపు ట్రాన్స్ డిజైన్తో లోపల పార్ట్స్ కనిపిస్తున్నట్లుగా చాలా కూల్ లుక్లో వస్తుంది. కలర్స్ కూడా ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ అంటూ వెరైటీగా ప్లాన్ చేశారు. కెమెరా విషయానికి వస్తే వెనుక 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఫోటోలు డీసెంట్గా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనికి IP69 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము ధూళి నీళ్ళని తట్టుకునే శక్తి దీనికి నార్మల్ ఫోన్స్ కంటే ఎక్కువ. మరి ఇంతకీ ఇది ఎప్పుడు వస్తుంది? జనవరి 29, 2026న ఇండియాలో లాంచ్ అవుతుంది. ధర సుమారుగా 20 నుండి 25 వేల మధ్యలో ఉండొచ్చని అంచనా. డెలివరీ బాయ్స్కి, ట్రావెలర్స్కి మరియు ఫోన్ పక్కన పెట్టకుండా వాడే హెవీ యూజర్స్కి ఇది బాగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి ఈ పవర్ మాన్స్టర్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.